చాలా రోజుల నుండి బాదం మిల్క్ అయితే ట్రై చేయాలి అనుకున్నాను ఇంట్లోనే. అది ఏ రోజుకి కుదిరింది. ముందుగా ఒక 20 బాదంల వరకు ఒక 6 గంటల వరకు నానబెట్టేసుకున్నాను. నానబెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా ఈజీగా పొట్టు వెళ్ళిపోతుంది. అన్నింటినీ ఈ విధంగానే పొట్టు తీసేసుకోవాలి. నెక్స్ట్ మిక్సీ గిన్నెలో ఈ బాదంలన్నింటినీ వేసుకొని ఒక గ్లాస్ పాలనైతే యాడ్ చేసుకోవాలి చిన్న గ్లాస్తో. ఇప్పుడు మొత్తం మెత్తని పేస్ట్ లాగా అయితే దీన్ని పట్టేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని 1.5 గ్లాస్ వరకు చిక్కటి పాలను తీసుకోవాలి. పాలను అసలు మనం వేడి చేయలేదు కాబట్టి కొద్దిసేపు వేడి చేయాలి. తర్వాత మనం తినే స్వీట్నెస్ని బట్టి చక్కెరని యాడ్ చేసుకోవాలి. నా దగ్గర కుంకుమ పువ్వు లేదు కాబట్టి ఎల్లో లెమన్ అయితే ఫుడ్ కలర్ యాడ్ చేశాను కొన్ని వాటర్ వేసి. ఆ కలర్ ఆ పాలల్లో కలిసిపోయిన తర్వాత ముందుగా పట్టుకున్న పేస్ట్ని వేసేసుకొని కొంచెం చిక్క అయ్యేంత వరకు స్పూన్తో కలుపుతూ ఉండండి. కొంచెం చిక్క అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 20 నిమిషాల పాటు చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత 2 గ్లాసుల్లో వేసుకొని పైనుండి బాదంలతో డెకరేషన్ చేసుకొని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అంతే అండి, రెడీ అయిపోయింది బాదం మిల్క్ అయితే.